సర్వోన్నతర సర్వశక్తివంతుల గొప్ప దేవ, జీవం గల నాయన, నీకు వందనాలయ, స్తోత్రాలు, స్థుతి 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 చెల్లిస్తుంటున్నాం నాయన. 11వ తేదీ ఏప్రిల్ నెలలో నా తండ్రి ఉదయకాలాన వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా నా తండ్రి మేమందరం కూడి వచ్చి ఉంటుండగా మా మధ్య మీరు నిలిచి ఉన్నారని మేము ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, మహింపరుస్తుంటున్నాం నా తండ్రి. ఇంతవరకు నీ వాక్యను నా తండ్రి చదువుకున్నాం నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు పాడి స్తుతించాం నా తండ్రి. నీకు స్తోత్రం, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇప్పుడు ప్రాముఖ్యమైన నా తండ్రి సమయానికి వచ్చి ఉంటున్నాం నాయన. ఆశీర్వాదం అయ్యగారిని నా తండ్రి మీ ఆధీనంలో ఉంచుకొనగలందులకై బ్రతిమాలు వేడుకొని ప్రార్థిస్తున్నాం. సిలువ చాటున బిడ్డను మరుగుపరిచి మా ఒక్కొక్కరికి కావలసిన సరైన వాక్యాన్ని నా తండ్రి మా హృదయంలో తాకునట్లు నా తండ్రి వీడ ద్వారా మీరు మాట్లాడమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. వినగల చెవులను, గ్రహించగల హృదయాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. విని విడిచిపెట్టకుండా నా తండ్రి, నా ప్రభా, ప్రతి వాక్యాన్ని, ప్రతి పరిశుద్ధ వాక్యాన్ని నా తండ్రి మేము అనుసరించి, జ్ఞాపకం ఉంచి అనుసరించి నడుచుకునే కృపను మా ఒక్కొక్కరికి అనుగ్రహించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. నిద్ర మత్తు చేత ఇంకా ఎంతమంది బిడ్డలైతే నాయన జాయిన్ కాలేకపోయి ఉంటున్నారో నాయన, త్వరపెట్టమని బిడ్డలకు మెలకుని అనుగ్రహించి త్వరగా జాయిన్ అవుటకు నీ సహాయం దయచేయమని కూడా వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృపా సత్య సంపూర్ణుడా, ఎటువంటి ఆటంకములు జరగకుండా కలగకుండా నైనా మీరే మా మధ్య నిలిచి ఉండగలందులకై వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యంతో నింపమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా సారు గారికి ఇచ్చిన ఆరోగ్యం బట్టి నీకు స్తోత్రం, వందనాలు, స్తుతి నాయన. తిరిగి మా మధ్య చేరగలుగుటకు కృప దయచేశారు. మీ కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన ప్రభు అయిన క్రీస్తే నామ పేరిట అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. అందరికీ వందనాలండి. జాన్ సెక్క ప్లీజ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి పాస్టర్ డి ఆశీర్వాదమయ్య గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తున్నాను. పాస్టర్ డి ఆశీర్వాదం గారు ఒంగోలు జిల్లా ఏడుగుండ్లపాడుకు చెందినవారు. వారు విద్యార్థిగా ఉన్నప్పుడు యుఈఎస్ఐ పరిచర్య ద్వారా క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించారు. వరల్డ్ విజన్ లో కొంతకాలం పనిచేసిన తర్వాత 1989లో దేవుని పిలుపు మేరకు ఆశీర్వాదం గారు తన పూర్తి కాల సమయాన్ని సంఘాలు స్థాపించడం మరియు కాపరి పరిచర్య కొరకు అంకితం చేశారు. అప్పటి నుండి దేవుడు వారిని వివిధ చర్చిలు మరియు శిక్షణ శిబిరాల్లో వాక్య బోధించటం యందు విస్తృతంగా వాడుకొంచున్నారు. ఆశీర్వాదం గారి ప్రియ సతీమణి శ్రీమతి లిడియా ఆశీర్వాదం గారు ప్రతిభావంతులైన ఉపాధ్యాయురాలు. వారి ప్రియ కుమారుడు పాస్టర్ శామ్యుల్ హడ్సన్ గారు భోపాల్లో ఒక చర్చికి పాస్టర్ గా సేవ చేస్తున్నారు. వారి ప్రియ కుమార్తె సహోదరి హ్యాంపీ పాలినా గారు రాజస్థాన్ లో యుఈఎస్ఐ మినిస్ట్రీస్ లో స్టాఫ్ వర్కర్ గా సేవలు అందిస్తున్నారు. ఆశీర్వాదం గారు ప్రతిభావంతులైన గాయకులు కూడా. షాలేము రాజా మరియు నీ వంటి వారు ఎవరు పేరుతో 2 ఆల్బమ్స్ చేశారు. మరి తరచుగా వారు మన మధ్య వాక్యాన్ని అందిస్తూ ఉంటారు. దయచేసి అందరము మ్యూట్ లోనే ఉంటూ వాక్యాన్ని విందామండి. ఈ సమయాన్ని ఆశీర్వాదం అయ్య గారికి అప్పగిస్తున్నాను. గుడ్ మార్నింగ్ అయ్య గారు, వెల్కమ్ అండి. గుడ్ మార్నింగ్.
హోషేయ గ్రంథము 11వ అధ్యాయంలో కొన్ని వాక్యాలు మనం ధ్యానిద్దాం. 5 వాక్యాలు ఎవరైనా చదవండి. 5 వచనాలు. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని, ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగలించుకున్న వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని. ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు, కాని నన్ను విసర్జించినందున అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వము చేయును. ఆమేన్. చాలు. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రేమించి మా బ్రతుకులో మరొక నూతన దినాన్ని దయచేసినందుకు వందనాలు. నన్ను కనికరించి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేసే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. అయ్యా, మీ దయ వలనే బ్రతుకుతున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, చెల్లించుచున్నాము. మీరు మాకిచ్చిన యేసుక్రీస్తు ప్రభువును బట్టి వందనాలు. ఆయన నామమును బట్టి, ఆయన రక్తమును బట్టి మీకు వందనాలు. ప్రభువా, నిన్ను స్తుతిస్తూ చదివిన వాక్యములో ఉన్న జీవము వెలుగు మేము పొందినట్లు మీ కనికరము దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవునితో మనకున్నటువంటి సంబంధాన్ని డిస్టర్బ్ చేయడానికి శత్రువైన సైతాను అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే ప్రేమగల దేవుడు ఆయనకి మనకున్న సంబంధాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దెబ్బతినకుండా కాపాడడంలో దేవుడే తన చొరవ, ఆయన ప్రేమతో చొరవ తీసుకొని ఆ సంబంధాన్ని ఆయనే కాపాడడం అనేది చరిత్రలో జరిగిన సత్యం, మన అనుదిన జీవితంలో జరుగుతున్న ఆ సత్యం కూడా. అందుకే మాట ఉంది కదా, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు ఒకవేళ తన స్వభావం విషయంలో మారని మార్పు లేని తన గుణాల విషయంలో దేవుడు మారేవాడు అయితే మనం ఎవరము ఇంతవరకు ఉండేవాళ్ళం కాదు. దేవుడు తన స్వభావం విషయంలో మార్పు చెందని దేవుడు అని మనం గట్టిగా చెప్పచ్చు, చరిత్రాధారంతోనే చెప్పచ్చు. అందుకే తిమోతికి రాసిన పత్రికలో మనము నమ్మదగని వారమైనది ఆయన నమ్మదగిన వాడుగా ఉండును రాయబడి. కింద పుట్టినట్లో ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయడు. తన స్వభావమునకు విరోధముగా ఏది ఆయన చేయలేడు.
చేయడు కూడా. ఫుట్నోట్లో ఏముందంటే ఆయన తనను తాను కాదనలేడు అని వ్రాయబడి. అంటే ఏదైనా ఒక మాట ఇచ్చినప్పుడు నేను ఎప్పుడు ఇచ్చాను అని మనుషుల్లాగా నెరవేర్చలేని సామర్థ్యం వాళ్ళు కలిగి ఉన్నప్పుడు ఎదురు వ్యాజ్యం ఆడి అసలు నేనెప్పుడు చెప్పాను, నువ్వెప్పుడు విన్నావు, నేను నిన్నెప్పుడు చూశాను అని అదరగొట్టే, లేకపోతే ఆ ఇచ్చిన మాటను నెరవేర్చకుండా అలాగా తప్పించుకునే ప్రయత్నం మానవుడు చేసినట్టు దేవుడు చేసేవాడు కాదు. కాబట్టే ఈరోజు లోకం అలా ఉంది. ఆయన చేసిన నిబంధన ప్రకారంగా మనం బ్రతుకుతున్నాం. కనుక దేవుడు తన స్వభావమునకు విరోధముగా ఏదియో చెయ్యలేడు అనే మాట గమనించదగిన మాట. హోషేయ అంటేనే మీకు తెలుసు, దేవునికి ఇశ్రాయేలీయులకి మధ్య ఉన్న ప్రేమ సంబంధాన్ని గురించి పలికే ఒక అద్భుతమైన పుస్తకం అని మీరు ఎరుగుదురు. హోషేయ దేవునికి దూరమైపోయిన ఇశ్రాయేలును నేటికి ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. కొన్ని మాటలు మనం చూద్దాం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచితిని అన్నాడు. ఇశ్రాయేలు అంతటినీ కలిపి నా కుమారుడు అని సంబోధన చేస్తున్నాడు. 12 గోత్రాల ప్రజలు, ఐగుప్తులో ఉన్న ప్రజలందరినీ కూడా నా కుమారుడు అని పిలుస్తున్నాడు. ప్రేమ కలిగి పిలిచితిని అనే మాట గమనించదగిన మాట. బాలుడై ఉండగా స్పిరిచువల్ స్టాండర్డ్స్ లో వాళ్ళు చాలా తక్కువ స్థితిలో ఉండగా దేవుడు వారిని పిలిచాడు. దేనికి పిలిచాడు? మనం ఇలా నమ్మాలి. అసలు దేవుడు ఇశ్రాయేలీయుల్ని తన కొరకు, తన ప్రతినిధులుగా, తన ప్రతిబింబాలుగా ఉండాలని ఇశ్రాయేలుని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క గుణగణాలు, లక్షణాలు ఈ ప్రపంచానికి చూపించటానికి అది రిప్రజెంటేషన్ అండ్ రిఫ్లెక్షన్ అనుకోవచ్చు. ప్రతినిధులుగా, ప్రతిబింబాలుగా, టు రిఫ్లెక్ట్ గాడ్స్ క్యారెక్టరిస్టిక్స్ టు ద వరల్డ్. దాని కొరకు దేవుడు ఇశ్రాయేలుని పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అయితే లింకింగ్ వర్డ్ ఏంటంటే ప్రేమతో ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు క్రీస్తునందు మనమందము ఏర్పరచబడుట జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన తన ప్రేమ చేత యేసుక్రీస్తు ద్వారా మనలను తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. జగత్తు పునాది వేయబడక మునిపే నన్ను యేసుక్రీస్తు ద్వారా తన ప్రేమ చేత తన కోసము మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది తిరుగులేని సత్యం. నేను ఆయన ఏర్పాట్లో ఉన్నానో లేదో, నేను ఆయన బిడ్డనో కాదో అని అనుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీవు మారు మనసు పొందావు. రక్షణార్థమైన దుఃఖం నువ్వు కలిగి పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకున్నావు. బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చావు.
వాక్యం పట్ల ఆసక్తి, ఆశ నిన్ను వెంటాడుతూ ఉంది. ఆత్మలను రక్షించాలనే తపన నీలో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏ పూట కాపూట తన వాక్యం ద్వారా నిన్ను కదిలిస్తున్నాడు. చెప్పలేని ఆశ, తపన వాక్యం పట్ల, ప్రార్థన పట్ల విపరీతంగా ఉంది. వాక్యంలో నీకు ఆదరణ దొరుకుతుంది. వాక్యం విన్నప్పుడు నీకు భయం కలుగుతుంది. వాక్యాన్ని లోతుగా ధ్యానిస్తుంటే, పరిస్థితులను గమనిస్తుంటే, క్రీస్తునందు నువ్వు రక్షించబడిన వ్యక్తిగా, ఆత్మచేత ముద్రించబడిన వ్యక్తిగా నీకు పరిస్థితులు అర్థమవుతున్నాయి. ఇవన్నీ కూడా రక్షించబడిన, మారు మనసు పొందిన వారికే ఈ అనుభవాలు ఉంటాయి. కాబట్టి ప్రభు నిన్ను పిలిచాడు. నాడు ఐగుప్తు నుండి పిలిచినట్టుగా నిన్ను కూడా ఐగుప్తు అంటే చీకటి అనే అర్థం కలిగిన, విగ్రహారాధనతో నిండిన, రకరకాల వ్యభిచార పాపాలతో నిండిన లోకము అనే ఐగుప్తులో నుండి ప్రభు నిన్ను, నన్ను పిలిచాడు. తన కుమారుడుగా, తన కుమార్తెగా మనల్ని చేసుకున్నాడు. ఇది నిర్వివాదాంశం. ఇది తిరుగులేని సత్యం. ఎందుకు పిలిచాడు అంటే, ఆయన ప్రజగా, ఆయన ప్రతినిధిగా, ఆయన ప్రతిబింబముగా ఉండాలని పిలిచాడు. ఇది సత్యం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అయితే ఈయన అనగా దేవుడు, పిలిచిన దేవుడు బాధపడుతున్న విషయం ఒకటి అక్కడ చెప్పాడు. ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులను అర్పించిరి, విగ్రహములకు ధూపం వేసిరి. ఇంతగా ఐగుప్తు చెర నుండి, బానిసత్వము నుండి విడిపిస్తే వారి ప్రవర్తనలో మార్పు లేకుండా ఉంది. వారిని దిద్దటానికి, సరిచేయడానికి, వారు తప్పు చేసినప్పుడల్లా దేవుని వైపు వారిని మరల్చటానికి దేవుడు ప్రవక్తలను పంపాడు. ప్రవక్తలను పంపినట్టు నేడు పాస్టర్స్ను పంపుతున్నాడు, సేవకులను పంపుతున్నాడు, ఎల్డర్స్ను పంపుతున్నాడు. ఇది మీకు మంచిది కాదు. మీరు సాక్ష్యం కోల్పోతున్నారు. ఇదివరకు బాగున్నారు, ఇప్పుడు దెబ్బతింటున్నారు. ఇది మీకు మంచిది కాదు. దేవుని వైపు తిరగండి. జరిగిందేదో జరిగింది, జరిగిన పొరపాటు ఏదో జరిగింది, జరిగిన తప్పులేవో జరిగాయి. ఇప్పుడైనా ప్రభు వైపు తిరగండి అని నిన్ను బతిమాలడానికి, నీ ప్రభువుకి నీకున్న సంబంధాన్ని, సహవాసాన్ని తిరిగి పునరుద్ధరించటానికి నాడు ప్రవక్తలను పంపినట్టు నేడు చాలా మంది సేవకులను, పరిశుద్ధులను నీ యొద్దకు దేవుడు పంపిస్తున్నాడు. అయితే ఇక్కడ నేరం ఏంటంటే, ప్రవక్తలు పిలిచినను వారు విగ్రహములకు ధూపం వేస్తూనే ఉన్నారు. ఎంత పిలిచినా, ఎంత వాక్యం వినిపిస్తున్నా లోబడని తనము, లోబడని తరములో ఈరోజు మనం ఉన్నాం. ఏదో ఒక విగ్రహానికి బానిసైపోయిన మనుషులు ఉన్నారు. లోకంలో మనుషులు, మన దేశంలో 33 కోట్ల 33 కోట్లు తెలియదు. మరి అన్ని కోట్ల దేవతలను దేశము కలిగి ఉంది. ఈ రోజున ఆధ్యాత్మికంగా విశ్వాసి, రక్షించబడిన విశ్వాసే ఏదో ఒక విగ్రహం వైపు తిరుగుతూనే ఉన్నాడు. అది ధనాపేక్ష, అది దురభిమానమా, అది వ్యక్తి పూజ, లేక ఏదో ఒక దానికి, ఒక ఇష్టానికో, వ్యక్తికో, లోకముతో, లోకులతో పోల్చుకొని ధనాపేక్షకో బానిసలై ఆ విగ్రహాలు, మనస్సులో నిలుపుకున్న విగ్రహాలకు బానిసలై ప్రవక్తలు ఎంత పిలిచినను దేవుని వైపు తిరగని కఠినమైన తరములో ఇంకా ఉన్నాం మనం.
అట్టి స్థితి మనలో ఉండకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రవక్తలు ఎంత పిలిచినను అనే మాట. ప్రియ సహోదరి సహోదరులారా, నీ నా అంతరంగాల్లో కఠినత్వం, ప్రవక్తలు ఎంత పిలిచినను, ప్రసంగాలు ఎన్ని చెప్పినను, ఏమండి ఎంత ఫాలోఅప్ వర్క్ చేస్తున్నాను, సంఘము ద్వారా పెద్దల ద్వారా లోబడని తనము, దేని చేతను బంధించబడి ఏడవబడుతున్న తనము ఒకవేళ ఉందేమో జాగ్రత్త పడకపోతే మొదటికి మోసం అయింది. రాకడలో ఎత్తబడతామో లేదో అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉండొచ్చు. కాబట్టి మొదట దేవుడు పిలిచాడు, ఒక పర్పస్తో పిలిచాడు, ప్రేమ కలిగి పిలిచాడు, కుమారునిగా ఎంచి పిలిచాడు వాళ్ళని. అసలు మనం డైరెక్ట్ గా కుమారులం అయిపోయాం, కుమార్తెలం అయిపోయాం, తిరుగులేదు. అయితే అప్పుడప్పుడు నీ జీవితంలో కొనసాగుతున్న విగ్రహారాధన, ఆ దూపములు వేయుట బయలు అనే అంతరంగ ఆధ్యాత్మికమైనవి నీలో ఉండగా ప్రవక్తలను పంపి పిలిచినట్టు నిన్ను పిలుస్తూ ఆయన ప్రేమను నీ ఎడల వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. నేటికి అది జరుగుతుంది సార్వత్రిక సంఘంలో. ప్రభువుకి మనకి ఉన్న సంబంధాన్ని తెలియపరిచే ఈ మాటలు మనం జాగ్రత్తగా గుర్తుంచుకుందాం. పిలిచిన దేవుడు ప్రేమతో, రెండవదిగా ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడను నేనే. ప్రేమతో పిలిచిన వాడు మాత్రమే కాదు, నడక నేర్పినవాడు. నడక ఎవరికి నేర్పించవలసి ఉంటుంది? బాలుడుగా ఉండి నడవలేకపోతున్నప్పుడు, 1-2 సంవత్సరాలప్పుడు చిన్నపిల్లల యొక్క చేయి పట్టుకొని నడిచినట్టుగా నీవు అనేక మార్లు ఆధ్యాత్మిక జీవితంలో తొట్రుపడ్డావు, జారిపోయావు. ఆయన చెయ్యి పట్టుకున్నా గాని జారిపోయావు, కింద పడ్డావు, సంబంధం తెగిపోయింది. సంబంధం కాదు, సహవాసం పోయింది. నీవు సరిగా లేని తనములో ఆయనే నీ పట్ల శ్రద్ధ వహించి వాక్యాన్ని పంపించి వాక్య ప్రత్యక్షతలిచ్చి తన చెయ్యి పట్టుకొని నీకు నడక నేర్పాడు. ఇటు కాదు అటు, ఈ మాట కాదు ఆ మాట, ఇది చూడు ఇది చూడకూడదు, ఇది వినొచ్చు ఇది వినకూడదు, ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యకూడదు, ఇక్కడికి వెళ్ళొచ్చు ఇక్కడికి వెళ్ళకూడదు, వారితో సహవాసం వద్దు వీరితోనే సహవాసం చెయ్యని ఆత్మీయ నడక నిన్ను చెయ్యి పట్టుకొని ప్రభువు నడిపించాడు. నీ జీవితంలో ఎన్నో మార్లు చెయ్యి పట్టుకున్నా గాని జార విడుచుకొని పోయావేమో, నేనిక ఈ నడక నడవలేను అని, లేక ఈ అటు ఇటుగాని జీవితం నేను జీవించలేనని, లేక ఈ కటిక పత్యము నేను ఉండలేనని. ఒకవేళ జారు విడుచుకొని జాడించుకొని వెళ్ళిన పరిస్థితులు విశ్వాసలో ఉన్నాయేమో పరీక్షించుకోవాలి. ప్రేమగల దేవుడు హోషేయ ద్వారా ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, అనేక మార్లు నువ్వు తొట్టిల్లిప్పుడు జారిపోయిన విడుచుకొని వెళ్ళాలని ప్రయత్నించినప్పుడు నీ చెయ్యి పట్టుకొని రాజులను లేక న్యాయాధిపతులను ప్రవక్తలను పంపి నీకు నడక నేర్పింది నేనే. ఈరోజు నీ జీవితంలో ఆత్మీయ జీవితంలో తొట్రుపడకుండా ఎన్నో శోధనలు నీకు వచ్చాయి, ఒత్తిడులు వచ్చాయి, తప్పు చేయడానికి అవకాశాలు వచ్చాయి. కానీ యోసేపు వలె నీవు తప్పించుకొని పారిపోయావు. దానియేలు వలె ధైర్యంగా నువ్వు నిలబడ్డావు. దీనంతటికీ కారణము ఆయన నీ చెయ్యి పట్టుకున్నాడు అంతే. కాబట్టి ఎఫ్రాయిము చెయ్యి పట్టుకొని
నాడు ఇశ్రాయేలు నడిపించినట్టుగా అనేక మార్లు నీవు తొట్టిల్లగా కూలి ఉండగా కృంగి ఉండగా నిన్ను చేయి పట్టుకొని ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన బోధ ద్వారా, ఆయన ప్రేమ ద్వారా, ఆయన వాగ్దానాల ద్వారా, వాక్యాల ద్వారా మరలా ఎక్కడూ వినిపించి, అది టీవీలోనో గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, సేవకులు మాట్లాడుతున్నప్పుడు తిరిగి మరలా ఆయన చెయ్యి పట్టుకునేటట్టుగా చేశాడు. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే, ఆయన మన చెయ్యి పట్టుకోవడం మనకు మంచిది, మనం పట్టుకుంటాము ఎలాగూ, కానీ నీ చేతితో నన్ను పట్టుకో అని మనం ప్రార్థన చేసుకోవడం మంచిది. ప్రతిరోజు నీ చేతితో నన్ను పట్టుకో అని పాట ఉంది కదా, అది ప్రతిరోజు జరగాలి మన జీవితంలో. కాబట్టి నీ చెయ్యి పట్టుకొని నడక నేర్పిన వాడు మన ప్రభు. ఎలా నడవాలో ఎలా నడవకూడదు, ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదు, ఎలా కూర్చోవాలో ఎలా కూర్చోకూడదు, ఎలా వస్త్రధారణ ఉండాలో ఎలా ఉండకూడదు, చిన్న చిన్న విషయాలు కూడా ఆధ్యాత్మికమైన నడక నేర్పిన వాడు మన దేవుడు. తన భక్తుల ద్వారా, పెద్దల ద్వారా మనకు అవన్నీ నేర్పిస్తున్నాడు. మూడవ మాట, వారిని కౌగిలించుకుని వాడను నేనే. ఇప్పుడు చదివే ఈ మాటలన్నీ ఇశ్రాయేలీయుల జీవితంలో సత్యం, సున్నైనా పొల్లైనా తప్పిపోని సత్యం. ఇది నా జీవితంలో జరుగుతుంది, ఇదివరకు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. అయితే కౌగిలించుకొనుట అన్నప్పుడు నూతన నిబంధనలోకి వెళితేనే మనకు అది స్పష్టంగా అర్థం అవుతుంది. లూకాసు వార్త 11వ అధ్యాయంలో అది అందరికీ తెలిసిన సంఘటనే. ఒక తండ్రికి 2 కుమారులు ఉండగా పెద్దవాడు ఇంట్లోనే ఉండగా చిన్నవాడు దూరమైపోగా ప్రభువు చెప్పిన ఉపమానం ఇది. దుర్యాపారము చేత వాడంతా ఖర్చు చేసి దేశములో కరువు రాగా ఇబ్బంది పడసాగి వెళ్ళి ఒక యజమాని చెంత చేరగా వాడు పందులు మేపుకు పెట్టినప్పుడు ఆ చిన్న కుమారుణ్ణి పందులు తిను పొట్టుతో కడుపు నింపుకొని ఆశపడను గాని ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు. అప్పుడు తండ్రి యొద్ద కూలి వాడకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. బహుశా మన భాషలో ఎందుకు నాకు ఈ కర్మ అనుకున్నాడేమో. తండ్రి యొద్ద కూలివాడికి అన్నం సమృద్ధిగా ఉంటే కుమారుణ్ణయ్యుండి ఏంటి నాకు ఈ కర్మ అనుకున్నాడేమో. అందుకే ఒక పదం ఉంది అక్కడ, అద్భుతమైన పదము, బుద్ధి వచ్చినప్పుడు. వెన్ హీ కేమ్ టు హిమ్సెల్ఫ్, బుద్ధి వచ్చినప్పుడు తప్పు తెలుసుకొని వచ్చాడు. తండ్రి కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని. కౌగిలించుకొనుట దేవుని వలన ఒక వ్యక్తికి రావాలి అంటే, ఆ భాగ్యం పొందాలంటే అతడు నిజమైన పశ్చాత్తాపం కలిగి ఉండాలి. కౌగిలించుకొనుట అనే ఆ ఆప్యాయత, ఆ సంబంధం, ఆ సహవాసం, ఆ అనురాగం, వాట్ ఎవర్ యు కాల్, ఆ క్లీవింగ్, హత్తుకోవడం, నీవు తిరిగి వచ్చి నాకంతే చాలనుకున్నాడు. సాధారణంగా మన గ్రంథము పరిశుద్ధ గ్రంథము గనుక ఎవరు తప్పు చేస్తే ఆ తప్పులను స్పష్టంగా చెప్పిద్ది గనుక, ఉన్నది ఉన్నట్టు చెప్పేది గనుక, బహుశా ఆ తండ్రి తిట్టుంటే అది కూడా రాసేదే. తండ్రి ఒకవేళ తిట్టి ఉంటే అది కూడా రాసేవాడు. సారీ, కానీ ఇక్కడ తండ్రి తిట్టినట్టుగా లేదు. తండ్రి తన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూడకపోతే వచ్చిన వెంటనే కౌగిలించుకోవడం ఎలా జరుగుతుంది? సో ఫాదర్ లవ్ ఇక్కడ, ఇట్ ఈజ్ ఏ సీకింగ్ లవ్, వెదుగుచున్న ప్రేమ. ఇట్ ఈజ్ ఏ వెయిటింగ్ లవ్,
అది ఎదురు చూస్తున్న ప్రేమ. వెదుకుచున్న ప్రేమ, ఎదురు చూస్తున్న ప్రేమ, అందుకే అది ఆశ్చర్యమైన ప్రేమ. మూడవది, అది నేరములెంచని ప్రేమ. దగ్గరకు వచ్చినప్పుడు అనవలసింది కదా, వెళ్ళేటప్పుడే చెప్పానురా, ఎందుకు వెళ్ళావు, అన్నీ బొత్తిగా పాడు చేసుకొని వచ్చావు, నీ ముఖం నేను చూడను, నా ఇంట్లో నువ్వు అడుగు పెట్టద్దు అనదగిన అర్హత అధికారము కలిగిన వాడైనా అవేవి ఉపయోగించకుండా నువ్వు వచ్చావు నాకంతే చాలని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. దేవుని ప్రేమ అలాంటిది కాకపోతే ఈరోజు విశ్వాసములు ఉండేవారు కాదు. విశ్వాసులు ఇంకా ఆయన సత్యములో నడపబడేవారు కాదు. సర్వసత్యములోనికి నడిపించబడుతున్న ఆత్మ చేత, ఆత్మ యొక్క నడుపుదలలో ఉండేవారు కాదు. ఈరోజు విశ్వాసములో కదలక నిలబడగలుగుతున్నాడు అంటే ఆయన ప్రేమే. కాబట్టి సహోదరులారా, సహోదరులారా, నేటికి క్రీస్తు ప్రేమ ఇట్ ఈస్ అవైలబుల్, 100% అవైలబుల్ టు యాక్సెప్ట్ యూ యాజ్ యు ఆర్, టు అండర్స్టాండ్ యూ యాజ్ యు ఆర్, టు రిసీవ్ యూ యాజ్ యు ఆర్. హిస్ లవ్ అండ్ హిస్ గ్రేస్ ఈజ్ అన్చేంజబుల్. కాబట్టి కౌగిలించుకున్న ప్రేమ ఇంకా అందుబాటులో, పేరుకు క్రైస్తవుడుగా ఉండి, విశ్వాసిగా ఉండి, అటు ఇటుగా ఉంటూ, దేవునికి అవమానం తెస్తూ, రహస్య పాపాల్లో బ్రతుకుతూ, మార్చుకోలేక మానుకోలేక, దేవుని ఆత్మను దుఃఖపరుస్తూ, సంఘానికి అవమానం తెస్తూ, నిజంగా నలిగిపోతున్నావా? స్ట్రగుల్ అవుతున్నావా? స్ట్రగుల్ అయితే నువ్వు లైన్లో ఉన్నట్టు. ఏ స్ట్రగులు లేకుండా, నొప్పి లేకుండా ఉన్నావంటే నువ్వు ప్రమాదంలో ఉన్నట్టు. అయితే దేవుడు ఈరోజు తనతో సంబంధాన్ని, సహవాసాన్ని రెస్టోర్ చేయడానికి, రీకలెక్ట్ చేయడానికి నిన్ను పిలుస్తున్నాడు, రిన్యూ చేయడానికి నిన్ను పిలుస్తున్నాడు. కనుక కౌగిలించుకొనిన వాడను నేనే. అంటే ఎన్నో మార్లు ఇశ్రాయేలీలు ఇంటెన్షనల్ గా దేవునికి దూరం అయిపోయారు. క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రేమను అర్థం అవడానికి ఆ ప్రాడిగల్ సన్ స్టోరీని మనకి చెప్పాడు. ఒక మనిషి, ఒక తండ్రికి 2 కుమారులు ఉండిరి అని జరిగిన సంఘటనలాగా చెప్పాడు. ఉండిరి, వారిలో పెద్దవాడు, వారిలో చిన్నవాడు. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి యొద్దకు రాగా మెడ మీద పడి ముద్దు పెట్టుకుని. ప్రియ స్నేహితులారా, అయితే ఒక ప్రశ్న, ఇలా ప్రేమించే దేవుడు ఒకడున్నాడని, ఇలా ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు, అర్థం చేసుకుని హత్తుకొని కౌగిలించే దేవుడు యేసుక్రీస్తని, ఆయన ఇంకా అందుబాటులో ఉన్నాడని ప్రపంచానికి చెప్పడానికి మనుషులు కొదువైపోయారు. మానవాళికి ఈ ప్రేమ అందుబాటులో ఉందని చెప్పడానికి పనిచేసేవారు కొదువైపోయారు, సువార్త చెప్పేవారు కొదువైపోయారు. మందిరాలకు వస్తున్నారు, వెళుతున్నారు గుంపులు గుంపులు, తోటి వ్యక్తుల పట్ల, నశించే ఆత్మల పట్ల మా భారము లేని సంఘముగా ఈరోజు సంఘం తయారైపోయింది. ఈ ప్రేమను గురించి వింటున్నప్పుడు నీలో ఉన్న ప్రతి లోటుపాటు దిద్దబడుతుంది కదా, సరిచేయబడుతుంది కదా. నా ప్రభువు నన్ను క్షమిస్తాడు, నేనిక వేరుగా ఉండాల్సిన అవసరం లేదు. అవునా, ఇంకా నన్ను క్షమిస్తాడా, ఇంకా నన్ను ప్రేమిస్తాడా, ఒకవేళ పొరపాట్లు ఎక్కడైనా ఉంటే అని నీకు అనిపిస్తున్నప్పుడు, ఇదే భావన, ఫీలింగ్, నమ్మకం ఈ లోకానికి కలగాలంటే వాళ్ళకి ఈ ప్రేమను గురించి ఎవరు చెప్తారు?
ఇలాంటి క్రీస్తు ప్రభు ఉన్నాడని అర్థమయ్యేటట్టుగా ఎవరు చెప్తారు? నువ్వు పట్టించుకోకపోతే, నువ్వు వెళ్ళకపోతే, నువ్వు ఫోన్ చేయకపోతే, నువ్వు మెసేజ్ పంపకపోతే, పలకరించకపోతే. కాబట్టి కౌగిలించుకునే ప్రేమ స్టిల్ ఈజ్ అవైలబుల్ ఫర్ యూ అండ్ టు ద వరల్డ్. అది నీకు అర్థం అవ్వాలి. తర్వాత అన్నాడు, నేనే వారిని స్వస్థపరిచిన వాడను, కౌగిలించుకున్న వాడను నేనే, స్వస్థపరిచిన వాడను నేనే. ఇక్కడ 2 రకాల స్వస్థతలు ఉన్నాయి. ఒకటి ఆధ్యాత్మికమైన స్వస్థత, అంటే ఆత్మ సంబంధమైన రోగాలు. ఇందాకనే మనం చెప్పుకున్నాము, ఆత్మ సంబంధమైన రోగాలు అంటే మానని పాపం, మానని పాపాలు, పాప రోగాలు. ఆత్మీయ రోగం అంటే పాపమే. అది ఏ పాపమో ఎవరికి వారికే తెలుసు. ఈ దేవుడు నీవు నీ తప్పు తెలుసుకుని యథార్థంగా ఒప్పుకోవాలి, కానీ యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులనుగా చేయి. స్టిల్ హిస్ బ్లడ్ ఈజ్ అవైలబుల్, ఈజ్ అవైలబుల్, ఈజ్ ఆల్వేస్ అవైలబుల్. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయి. ఆధ్యాత్మికమైన రోగాల నుండి, పాపాల నుండి, బలహీనతల నుండి స్వస్థపరచటానికి ఆయన రక్తం ఇంకా అందుబాటులోనే ఉంది. రెండవదిగా, శరీర సంబంధమైన రోగాలు స్వస్థపరచటంలో ఆయన తిరుగులేని శక్తి కలిగినటువంటి దేవుడు. అయితే ఇక్కడ నేటి దినాల్లో అర్థం చేసుకోవలసిన ఒక పదం ఏంటంటే, ఆయన చిత్తమైతే అనేది సత్యం. మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం దగ్గర నుంచి వ్రాయబడిన వృత్తాంతం, ఆ ఉదాంతం ఏంటి అంటే, ఒక కుష్ఠరోగి యేసు ప్రభు ప్రయాణమైపోతుండగా ఎదుర్కొని మోకాళ్ళుని, అయ్యా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నాడు. అంటే నీకిష్టమైతే అనే పదం గమనించదగినటువంటి మాట. కాబట్టి స్వస్థత అనేది ఆయనకి ఇష్టం అవ్వాలి కూడా. అంటే చూస్తూ ఉండడు. ఎన్నో మార్లు ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో నీవు కేక వేయగా, ఆర్తనాదము చేయగా, మొర్ర పెట్టగా, ఏడుస్తుండగా నిన్ను స్వస్థపరిచిన సంఘటనలు ఎన్నో ఇప్పటికీ జరిగాయి. ఆయన చిత్తమైతే ఇంకా జరుగుతాయి. అందుకే కుష్ఠరోగి అన్నాడు, నీకిష్టమైతే అన్నాడు. నా శరీరానికి ఉన్న కుష్టు తగ్గడం నాకిష్టం, కానీ అది నీకిష్టమైతే, నీకిష్టం అవ్వాలనే గాని నువ్వు నన్ను శుద్ధినిగా చేయగలవయ్యా అని విశ్వాసం, చేయగలవు, యు కెన్ అన్నాడు. మీ చిత్తం అవ్వాలే గాని, ఇఫ్ ఇట్ ఈజ్ యువర్ విల్, యూ కెన్ హీల్ మీ, నన్ను బాగు చేయగలవు. కెన్ ఇండికేట్స్ ద ఎబిలిటీ, కెన్ ఇండికేట్స్ ద ఎబిలిటీ. కాబట్టి ఆయన ఇష్టం అవ్వాలే గాని నిన్ను ఏదైనా స్వస్థపరచగలవు. అలాగా స్వస్థతలు పొందిన సాక్ష్యాలు, కోకొల్లలు మనం ఇప్పటికీ వినగలుగుతున్నాం. అయితే స్వస్థత విషయంలో ఆలస్యం ఎందుకు జరుగుతుంది అంటే, మనకు తెలిసిందే, నేర్చుకోవలసిందేదో ఉంది. బాడీలో జరగవలసిన మార్పు, అలా రీజనబుల్గా ఆ అవయవాలన్నీ దిద్దబడవలసిన, అంటుకోవలసిన, కలిసి ఉండవలసిన ప్రాసెస్ ఏదో ఉంది. గుండె ఆపరేషన్ చేశారు, అది ఒక మెత్తటి ఎముక లాంటి ఆ గుండెను కోశారు. టైం పడుతుంది స్వస్థత, హీలింగ్ రావడానికి. అంటించారు, కానీ పూర్తిగా కలవడానికి ఒక ప్రాసెస్ ఉంది. దానికి మెడిసిన్ ఉంది, డైట్ మెయింటెనెన్స్ ఉంది. ఇట్ టేక్స్ టైం. హీలింగ్ ప్రాసెస్లో టైం తీసుకుంటాడు దేవుడు. అది నీకు అవసరం, అది నీకు తెలియదు. దేవుడు మంత్రగాడు కాదు, హూమ్ ఫట్ అనే దేవుడు కాదు. అది ఆయన చిత్తమైతే చేస్తాడు అంతే.
కుష్ఠరోగిని ముట్టుకున్నాడు, బాగయ్యాడు. గుడ్డివాడిని ముట్టుకున్నాడు, బాగయ్యాడు. స్వస్థపరిచిన వాడను నేనే, స్వస్థపరచగలవాడను కూడా నేనే అని ప్రభు. కాబట్టి నథింగ్ టు వరీ. ఇఫ్ యు ఆర్ ఇన్ ద హీలింగ్ ప్రాసెస్, యు వెయిట్, గో త్రూ ద పెయిన్. ఆ పెయిన్ మనకు అవసరమే. ఆ కుట్లన్నీ కలిసిపోవడానికి టైము అవసరమే. అది ఇట్ విల్ టేక్ టైం. కాబట్టి హీలింగ్ ప్రాసెస్లో కొన్నిసార్లు సమయం తీసుకోవచ్చు, కొన్నిసార్లు ఆయన చిత్తమును బట్టి ఆయన మహిమ కొరకు స్పాట్ హీలింగ్ కూడా దేవుడు చేస్తాడు. మారు మనసు పొందిన క్రొత్తల్లో నా శరీరం మీద ఒక పుండు కనబడి, ప్రభువా నీ చిత్తమైతే అనలా నేను. అప్పుడు యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం చదువుకుంటా ఉంటే ఆ వాక్యం మీద నా దృష్టి పడి, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకుందు అని వాక్యం చదివాను. ప్రార్థన చేసుకున్నాను, ప్రభు పడుకున్నాను. తెల్లవారేటప్పటికి ఆ పుండు లేదు, ఆ గాయం లేదు. ఇది నా జీవితం అంతటికి రిమార్కబుల్, గుర్తుంచుకోదగిన, ఒక జీవితాంతం గుర్తుంచుకోదగిన ఒక అద్భుత కార్యం. మరి ఈరోజు గుండె కోత జరిగింది, బైపాస్ చేశారు. మరి వెంటనే స్వస్థపరచవచ్చుగా, ఎందుకు చేయలేదు? నో, God has his own plan and purpose. God has his own process. Not only plan involves a process to get healing, to be blessed. He has his own plan and process. ఈ కట్టెలు జామాయి చెట్లు జామాయిల చెట్లు అంటారు. వాటిలో సుబాబులో ఈ చెట్ల ద్వారా కాగితం తయారు చేస్తారు. ఈ చెట్లు ఈ కట్టెలు మరి ఆ మిషన్లో పెట్టాలి. దానికి ఏదో 4-5 ప్రాసెస్ ఉంటాయంట. ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఆ క్రషింగ్లోకి అది వెళ్ళాలి. ఆ క్రషింగ్లోకి వెళ్ళిన తర్వాత అది ఒక పేపర్గా ఉపయోగపడేదిగా తయారు. నిన్ను నన్ను ఉపయోగపడేటట్టు చేయడానికి మనకి హీలింగ్ కావాలి. స్పిరిచువల్ హీలింగ్ కావాలి, ఫిజికల్ హీలింగ్ ఆయన అవసరతను బట్టి. అసలు ఫిజికల్ పెయిన్ స్పిరిచువల్ హీలింగ్కి ఒక సాధనంగా దేవుడు వాడతాడు. మనకు పెయిన్ ఉంటేనే ప్రేయర్ ఉంటుంది, పెయిన్ లేకపోతే ప్రేయర్ ఉండదు. ఆయనకి తెలుసు. ఆయన మన లాజిక్ పట్టుకున్నాడు, మన దగ్గర కీ పట్టుకున్నాడు. ఆయన పట్టుకొని వీడికి పెయిన్ పెడితేనే వీడు ప్రేయర్ చేసేదని పెయిన్ పెడతాడు. ఆ పెయిన్ పెట్టి ప్రేయర్ చేయించి ఆ ప్రేయర్ ద్వారా స్పిరిచువల్ హీలింగ్ ఇస్తాడు నీకు. గర్వము, అసూయ, లోబడినతనము, రహస్యంగా జరిగే తప్పులు, వాటన్నిటికీ హీలింగ్ ఎట్టొచ్చింది అనుకుంటున్నారు? ఫిజికల్ పెయిన్ ద్వారా స్పిరిచువల్ హీలింగ్ వస్తుంది. దిద్దుతాడు దేవుడు, జ్ఞాపకం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు, దిద్దుతాడు, ఒప్పింప చేస్తాడు. కాబట్టి స్పిరిచువల్ హీలింగ్ సమ్టైమ్స్ depends on the physical pain also. God can use the physical pain for the spiritual healing. Right. The point is, దేవుడు ఇక్కడ మాటలు చెప్పాడు కదా. ఏంటది? మొదటి మాట, ప్రేమ కలిగిన కుమారుని ఐగుప్తులో నుండి పిలిచితిని. రెండవ మాట, చెయ్యి పట్టుకొని నడక నేర్పాడు. మూడవ మాట, కౌగిలించుకున్నాడు, ఇప్పటికీ ఆయన సిద్ధంగా ఉన్నాడు. నాలుగవ మాట, స్వస్థపరిచేవాడు, ఇప్పటికీ ఎప్పటికీ ఆయన పద్ధతిలో స్పిరిచువల్ హీలింగ్, ఫిజికల్ హీలింగ్
మనకిచ్చే దేవుడు, ఇచ్చిన దేవుడు, ఇవ్వగలిగిన దేవుడు. అండ్ దెన్ స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించుతుని. స్నేహితుడు అని ఈ ప్రపంచములో మనిషిని పిలిచిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే. క్రొత్త నిబంధన 15వ అధ్యాయం యోహాను సువార్తలో నా యందు నిలిచియుండుడి అని చెబుతూ, ఐ థింక్ 13వ వచనం అనుకుంటాను, మీరు నా స్నేహితులని పిలుచుచున్నాను అన్నాడు శిష్యులతో. మీరు నా స్నేహితులు అని పిలుచుచున్నాను అన్నాడు. ఎందుకంటే నేను మీకు చెప్పాల్సినవన్నీ చెప్పాను. ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోండి, ఇంట్లో చెప్పని సంగతులు కూడా ఎక్కడ చెప్తారు? స్నేహితులకు చెప్పుకుంటారు. అందుచేత ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని స్నేహితులు అని పిలుస్తున్నారు. స్నేహితుడు ప్రాణప్రియుడు. స్నేహితుడు ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు, నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు, నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు, స్నేహితుడు ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు. తోడు నీడలేని నన్ను చూడవచ్చెను, జాడలు వెదకి జాలి చూపెను. తోడు నీడలేని నన్ను చూడవచ్చెను, జాడలు వెదకి జాలి చూపెను. పాడైన బ్రతుకును బాగు చేసెను, ఎండిన మోడులే చిగురించెను. పాడైన బ్రతుకును బాగు చేసెను, ఎండిన మోడులే చిగురించెను. వినుమా యువతరమా, వినుమా క్రైస్తవమా, స్నేహితుడు ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు. కౌగిలించుకున్న ప్రేమ, స్నేహ బంధములతో వారిని బంధించి ఇశ్రాయేలీయులను ఆకర్షించిన ప్రేమ నేటికి ఈ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. ఆయన స్నేహం, స్నేహించే మనసు, ఆయన ప్రేమించే మనసు. యావత్ ప్రపంచ చరిత్రలో మనుషుల్ని స్నేహితులని పిలిచిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు తప్ప ఈ లోకంలో ఎవరు లేరు. స్నేహితులందరూ మోసం చేశారా? బంధువులు మోసం చేశారా? చెప్పండి ఈ ప్రపంచానికి అర్థమైన వారికి. ఎవరి చేతో మోసపోయి దెబ్బతిన్నా గర్ల్స్ ఉన్నారా, బాయ్స్ ఉన్నారా, లేక పురుషులు ఉన్నారా, స్త్రీలు ఉన్నారా, పెద్దవాళ్ళు ఉన్నారా, నిన్ను ఎన్నడూ మోసము చేయని, నీ అంతరంగమును ఎరిగి నిన్ను హత్తుకొని నిన్నుగా అంగీకరించి నీతో స్నేహం చేయగలిగిన ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడని చెప్పండి. ప్రీచ్ ద గాస్పుల్ ఆఫ్ లవ్, గాస్పుల్ ఆఫ్ గ్రేస్, గాస్పుల్ ఆఫ్ అవైలబుల్. అందుబాటులో ఉన్న ఆశ్చర్యమైన ఆ కృప కలిగిన, ప్రేమ కలిగిన సువార్తను చెప్పండి. దాని కొరకు ప్రణాళికలు వేయండి. అది పర్సనల్ ఎవాంజలిజమా, అది గ్రూప్ ఎవాంజలిజమా? ప్రీచ్ ద గాస్పుల్ ఆఫ్ లవ్. ఈ కాలం పోతే ఇంకా మనం సువార్త చేయలేం. కృపకాలము దాటగానే అపాయపు దినములు రాబోతూ ఉన్నాయి. యూజ్ ఇట్ ఫర్ హిస్ గ్లోరీ. స్నేహ బంధములు, స్నేహ బంధం ఇప్పటికీ మనలో జరుగుతుంది. అదే తన వాక్యము ద్వారా స్టిల్ యు కమ్ టు మీ అని చెప్తున్నాడు. కాబట్టి ఈ మొండివాడవా,
లోబడని వాడవా, అపనమ్మకస్తుడువా, అయినా నిన్ను విడిచిపెట్టక నీతో స్నేహం చేస్తున్నాడు. దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సంబంధ సహవాసాలను కాపాడుకుంటూ ఇతరులకు కూడా ఈ ప్రేమ సువార్త నువ్వు చెప్పాలి. కాబట్టి 5 విషయాలు మన హృదయంలో ఉంచుకుందాం. చివరిగా ఒక హెచ్చరికతో కూడిన మాట 5వ వచనంలో ఉంది. ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోదురు. అంటే 5 విషయాలు నేను చెప్పాను. ఇంకా 2 మీరు కలుపుకోవచ్చు. అదేంటంటే, 1, పశువుల మీద కాడిని తీసివేసినట్లు నేను వారి కాడిని తీసివేశాను. 2వది, వారి ఎదుట భోజనము పెట్టాను. యూ కెన్ మెడిటేట్ ఆన్ దిస్. తర్వాత మీరు నన్ను విసర్జించారు, అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వం చేయాలి. అంటే గాడ్ విల్ అలౌ ద ఎనిమీ ఇన్ యువర్ లైఫ్, నాట్ టు పనిష్ యూ, త్రూ పనిష్మెంట్ ఆల్సో టు సెట్ రైట్ యువర్ లైఫ్. దేవుడు ఎంతకీ నువ్వు లోబడకుండా ఈ మానసిక ఆధ్యాత్మిక విగ్రహాలు నీ జీవితంలో కొనసాగితే గాడ్ విల్ అలౌ ఎనిమీ, శత్రువుని అనుమతిస్తాడు. అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వం చేయదు. విసర్జించినందున దైవ భయం లేకుండా ఇష్టానుసారంగా బ్రతికితే శత్రువు తగిన సమయంలో నిన్ను హింసించేటట్టుగా దేవుడు చేస్తాడు. అందుకే 13వ అధ్యాయంలో ఈ మాట చూస్తున్నాం. 5, 6, 7 వచనాలు. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. కాబట్టి నేను వారికి సింహము వంటి వాడనైతిని. రిమైనింగ్ ప్యాసేజ్ మీరు చదవండి. 11వ అధ్యాయంలో రెస్టోరేషన్ కి సంబంధించిన యు కమ్ టు మీ, నా దగ్గరికి తిరిగి రావచ్చు ఎప్పుడైనా. నువ్వు రియలైజ్ అయితే యు కెన్ కమ్. నువ్వు రియలైజ్ అయి రిపెంట్ అయి రెన్యూ చేయబడితే ఐ విల్ రెస్టోర్ అని దేవుడు చెప్తున్నాడు. అయితే నీవు హృదయాన్ని కఠినపరుచుకొని ఎంత వివరించినా ఎంత ప్రేమించినా నీవు ఆ పాపాన్ని లోకాన్ని విడిచిపెట్టకుండా నాకు అదే కావాలని నువ్వు ఇంకా లోక మర్యాదల్లో మనుషులను సంతోషపెట్టే ఆ బ్రతుకులోనే ఉంటే మేబీ నేను నీకు సింహము వంటి వాడనవుతాను. జాగ్రత్త. మేత దొరికింది, ఇల్లు వచ్చాయి, పొలం వచ్చింది, డబ్బులు వచ్చింది, వెండి బంగారాలు వచ్చాయి. ఇదివరకు ఏమీ లేదు, ఇప్పుడు అంతా వచ్చింది, సమృద్ధి. మేత దొరికింది, తిన్నావు, తృప్తి పొందావు, గర్వం వచ్చింది, నన్ను మరిచావు. అంటే నన్ను అనుసరించటం, నా మార్గాల్లో ప్రయాణించి నా ప్రతినిధిగా ఉండడం, నా ప్రతిబింబంగా ఉండడం విషయంలో నీవు నిర్లక్ష్యం చేస్తున్నావు అని దేవుడు బాధపడుతున్నాడు. మన విషయంలో ఇంత ప్రేమ గల దేవుడు బాధపడకూడదు, మనం బాధ పెట్టకూడదు. కాబట్టి ఈ ప్రేమ గల దేవుని పట్ల కృతజ్ఞత కలిగి నేటి దినాల్లో ఈ దేవుడు అందుబాటులో ఉన్నాడని ప్రపంచానికి చెప్పడానికి, సువార్త ప్రకటించడానికి ఎక్కడ వీలైతే అక్కడ నిన్ను నీవు ఒక కమిట్మెంట్లోకి తెచ్చుకో. మనల్ని మనం బాగు చేసుకుందాం. ఫిజికల్ హీలింగ్, స్పిరిచువల్ హీలింగ్ కి అప్పగించుకుందాం. ఆయన ఎన్నటెన్నటికీ స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. ఇప్పటికి ఆయన నీ చెయ్యి పట్టుకున్నాడు. ఈరోజు ఈ మెసేజ్ ఏంటంటే నీ చెయ్యి పట్టుకోవడమే ఈ మెసేజ్. నిన్ను పైకి లేపటానికి, ధైర్యపరిచి తన పనిలో కొనసాగించటానికి ఈ మెసేజ్ నీ చెయ్యి పట్టుకోవడానికి. పట్టుకో, నువ్వు కూడా వెళ్ళు, ముందుకెళ్ళు. ప్రభు నేను దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అయ్య గారు. ఇప్పటి వరకు హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 1 నుంచి 5 వచనములు మనకు అద్భుత రీతిగా బోధించిన అయ్య గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. దేవుడు తనకు ప్రతినిధులుగా మరియు ప్రతిబింబాలుగా ఉండాలని లోకంలో నుండి మనల్ని ప్రేమతో పిలిచాడు. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో మనము
తొట్టుబడినప్పుడు మనకు నడక నేర్పినవాడు. మన బోధకుల బోధకు మనము లోబడాలి. అలాగే మనం తప్పిపోయినప్పుడు మన కొరకు వెతుకుచు ఎదురు చూస్తూ మనల్ని కౌగిలించే ప్రేమ కలిగిన వాడు. మన భౌతిక అలాగే ఆధ్యాత్మిక రోగాన్ని స్వస్థపరిచేవాడు. తన స్నేహ బంధంతో మనల్ని ఆకర్షిస్తూ ఉన్నాడు. మనము ఇంకనూ లోబడకపోతే మనము తనకు లోబడేటట్లుగా శత్రువుని మన జీవితంలో అనుమతించే దేవుడై ఉన్నాడు. అద్భుత వాక్య పరిచర్య చేసిన పాస్టర్ ఆశీర్వాదమయ్య గారికి కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ విజయ్ కుమార్ గారిని మనవి చేస్తున్నాను. రాణివెన్న సహోదరికి బ్యాక్ పెయిన్ ఉందండి. రాణివెన్న గారి కొరకు ప్రార్థన చేయండి. ఓకే అమ్మా, ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, ఈ ఉదయ కాలాన్ని తండ్రి హోషేయ గ్రంథంలో ఉన్నటువంటి మీ యొక్క మరి తండ్రి అద్భుతమైనటువంటి విలువలతో కూడినటువంటి మీ యొక్క పునరుద్ధానాన్ని గురించి మీరు మాకు హెచ్చరించారు. ఆశీర్వాదమయ్య గారు తండ్రి ఆరోగ్య విషయంలో మీరు కృప చూపారు. ఒక్కసారి తండ్రి తన జీవితంలో అద్భుతమైన కార్యం చేశారు. అలాగే తండ్రి మా సమయంలో సహోదరి వెన్నులు పట్టి ఆ సహోదరిని బట్టి మీ పాసంలో జ్ఞాపం చేసుకుంటున్నానయ్యా. కనికరించండి, ఆరోగ్యాన్ని మీ కృపను ఆ మీద ఉంచండి. ఇత్తబడినటువంటి మాటల్లో మరి మీ ఆప్యాయత, మీ వాత్సల్యత ఎంత చక్కగా ఉన్నావో కనుక తండ్రి మీరు మా చేయి పట్టుకుంటేనే మేము చక్కగా నిలబడగలుగుతాము. మరి చేయి పట్టుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు, కానీ మేము నిజమైన పశ్చాత్తాపం కలిగి ఉండాలని మరి చిన్న కుమారుడు పెద్ద కుమారుడు విషయంలో చక్కగా మాకు వివరించగలిగి ఉంటున్నారు. అలాగే తండ్రి ఎన్నో విషయాలు మరి తన ఆత్మకు శరీరం ఆత్మ ఈ రెండు కూడా సిద్ధపడవలసిన విధానాన్ని ప్రాసెస్ అనేటువంటిది తండ్రి అకస్మాత్తుగా జరిగేది కాదు, కానీ అది చాలా ఓపికతో మరి తండ్రి దాన్ని జరుగుతున్నప్పుడు మరి ఓర్చుకొని ముందుకు కొనసాగాలని మీరు సెలవిచ్చి ఉంటున్నారు. మరి ఒడిదుడుకులు, సమస్యలు, పరిస్థితులు, గందరగోళాలు ఉన్నప్పుడు నెమ్మది తండ్రి మీ యొక్క చేయి పట్టుకున్నప్పుడు మాకు దొరుకుతుందని ఎంతో చక్కని మాటలు తండ్రి అయ్య గారి ద్వారా మాకు వివరించారు. అలాగే తండ్రి మరొకసారి ఆ సహోదరి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాను. మరి తన ఆశను తన ఆలోచన తండ్రి మీ సన్నిధానానికి అప్పచెప్తున్నాను. పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమును కృపను బిడ్డపై ఉంచండి. అలాగే తండ్రి ఉదయకాలంన ప్రార్థన వీరులందరినీ కూడా పాదసంలో జ్ఞాపం చేసుకుంటున్నాను. అనేక విషయాల గురించి మా అందరి గురించి కూడా ప్రార్థన చేయించుండగా వారికి కూడా మరి బలము, శక్తిని, ఆరోగ్యం దయచేయండి. మరి తండ్రి అలాంటి ఒక మంచి ఆలోచన వారిలో పుట్టించినందుకు మీకు స్తోత్రాలు. అలాగే తండ్రి యొక్క మాటలు వినడానికి ప్రతిరోజున మమ్మల్ని సిద్ధపరుస్తున్నటువంటి పెద్దలైనటువంటి వారందరినీ పేరు పేరున జ్ఞాపం చేసుకుంటున్నాను. మరి తండ్రి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా మీరు తలాంతులు ఇచ్చినైనా మా ఎదుట నిలబెడుతూ మరి రోజు కూడా మీ యొక్క పవిత్రమైన పరిశుద్ధమైన మాటలు తండ్రి మా యొక్క ఆత్మ జీవన విధానంలో ఈ లోకంలో ముందుకు కొనసాగిపోవడానికి ఎంతో అద్భుత రీతిగా మరి తండ్రి మాకు వివరిస్తున్న విధానానికి మీకు స్తోత్రాలు. మరి తండ్రి మరి ఈ యొక్క ఉదయాన్ని మాకు ఆశీర్వదించి మీ కృపకు పాత్రలుగా చేయండి. అలాగే తండ్రి ఇంకా ఈ యొక్క గ్రూపులో మరి ఆరోగ్య విషయంలో కానీ మానసిక, శారీరక, ఆర్థిక మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఎండల దెబ్బలకు వృద్ధాప్యంలో ఉన్న పెద్దలు వారి విషయంలో శరీరం సడలి బలహీనలుగా ఉంటుండగా మరి తండ్రి ఈ ఎండలను ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి పరిపూర్ణ శక్తితో మీరు నింపండి. పునరుద్ధాన బలమును దయచేయమని కూడా వేడుకుంటున్నాను స్వామి. మరి నాయన మరి చక్కగా మరి తండ్రి ప్రొసైడింగ్ చేస్తున్నటువంటి అమ్మగారిని మరి అందరినీ కూడా నలుగురు తండ్రి వారందరికీ కూడా మీ కృపలో తండ్రి వర్ధిల్లింప చేయండి. ఈ విధంగా తండ్రి మరి అన్యోన్యత సహవాసం కలిగి ఉదయకాలమున మీ సన్నిధిలో చేరి రావడం మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన పాలు భాగ్యంకి వందన సమర్పణ తెలియజేసుకుంటూ ప్రతి విషయంలోనూ తండ్రి మిమ్మల్ని ఎంటాడుతూ మరి మీతో ఉంటూ మరి తండ్రి మీరు మా చేయి పట్టుకొని మమ్మల్ని నడిపించగలరని యేసు పరిశుద్ధ నామంలో అడిగినవన్నీ పొందుకొని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరలోక ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన కాక, నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందెలాగో భూమి యందు నెరవేరును కాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేయు వారిని క్షమించినట్టు మా అపరాధములను క్షమించుము. శోధనలో తప్పించి, ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీదే ఉంది నాయన. అంత్యాసరం తీసుకుందామండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మీయ అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనందరూ ఈరోజు పాల్గొన్న వారందరి మీదను వాక్య పరిచయం చేసినటువంటి అందరి మీదను తోడుగా ఉండి
మరి ఈ రోజంతటిలో కూడా ఆయన కృపాక్షేమాలను మన ముందు ఉంచుతూ ఆయన చేపట్టుకుని మనం నడిపించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన పాస్టర్ విజయ్ కుమార్ గారికి, వాక్య పరిచయం చేసిన పాస్టర్ ఆశీర్వాదమయ్య గారికి, అలాగే కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్ అమ్మా. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. థాంక్యూ. ప్రైజ్ ద లార్డ్.